ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ఒక విషయాన్ని తెలియపరచాలనుకుంటున్నాను. వినటం చాలా తేలిక, కానీ విన్నదాన్ని ఆచరణలో పెట్టడం చాలా కష్టం. ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క వాక్యం మనం విన్నట్లయితే, నా బలిష్టమైన చేతి కింద అణిగి మణిగి ఉండమన్నాడు. ఆయన హెచ్చించే వరకు ఆయన బలిష్టమైన చేతి కింద అణిగి మణిగి ఉండాలి. ఆ వాక్యాన్ని ఎన్నోసార్లు మనం వినుండొచ్చు. కానీ మన వ్యక్తిగత జీవితంలోకి అదే అనుభవం గుండా మనం వెళ్తున్నప్పుడు దాన్ని మనం మర్చిపోతాం. మనం సహించుకోలేం. అరే! ఎంతకాలం ఈ కష్టాలు, ఎంతకాలం ఈ నిందలు, ఎంతకాలం ఈ శ్రమ, ఎంతకాలం ఈ గడ్డు కాలం నేను అనుభవించాలని మనం కృంగిపోతూ ఉంటాం, నలిగిపోతూ ఉంటాం. ప్రతిదానికి కూడా సమయం కలదని దేవుని వాక్యం ప్రసంగి 3లో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు. కానీ ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుందని దాని కొరకు నువ్వు నలిగిపోతా ఉన్నావు. అయితే ప్రతిదానికి సమయం కాదు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఆయన కాలంలో, ఆయన సమయంలో ఆయన నెరవేరుస్తాడు. ఆయన సమయం వరకు నువ్వు ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడు. కానీ 25 సంవత్సరాల తర్వాత దేవుడు కుమారుని అనుగ్రహించాడు. దావీదు బాల్యకాలంలో ఉండగానే దేవుడు ఆయన్ని అభిషేకించుకున్నాడు రాజుగా ఉండటం కోసం. కానీ రాజుగా అవటానికి చాలా కాలం పట్టింది. ఈ మధ్యకాలంలో చాలా శ్రమలు, కష్టాలు, నిందలు, మరి అనేకమైన స్ట్రగుల్స్ గుండా ఆయన వెళ్ళాడు. కానీ నిలిచి ఉన్నాడు. దేవునికి దూరం కాలేదు, దేవుణ్ణి దూషించలేదు, దేవుని నుండి తొలగిపోలేదు. కాబట్టి ఈ దినాన ఈ మాట్లాడిన నీ జీవితంలో కూడా ఖచ్చితంగా మంచి రోజులు ఉన్నాయి. ఖచ్చితంగా రాబో దినాల్లో నీకు దేవుడు నిర్ణయించిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. కాబట్టి నువ్వు అణిగి మణిగి ఉండాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏదైనా సరే, నువ్వు ఎలాంటి స్ట్రెస్‌లో వెళ్తున్నా, ఎలాంటి శోధన గుండా వెళ్తున్నా సరే, నువ్వు నిలిచి ఉండు. ఇది దేవుని యొక్క ప్రణాళికలో ఒక భాగము. ఈ కాలంలో నువ్వు శ్రమ అనుభవించాలి. ఈ కాలంలో నువ్వు ఓర్చుకోవాలి. ఈ కాలంలో నువ్వు భరించుకోవాలి. ఇది దేవుడు నిర్ణయించింది. కాబట్టి నువ్వు నిలకడగా ఉండి నిలిచున్నట్లయితే ఖచ్చితంగా ఆయన ఏ సమయంలో నిన్ను హెచ్చించాలనుకున్నాడో ఆ సమయంలో నువ్వు హెచ్చించబడటానికి ఆయన నిర్ణయించిన కాలం వరకు నువ్వు నిలిచి ఉండగలిగితే, నువ్వు ఓర్చుకొని ఉండగలిగినట్లయితే ఖచ్చితంగా ఆ సమయంలో దేవుడు నిన్ను అద్భుతంగా హెచ్చిస్తాడు. మనుషులు దిగులు చెందేంతగా, మనుషులు సహించలేనంతగా దేవుడు నిన్ను హెచ్చించబోతా ఉన్నాడు. కాబట్టి నీ వాగ్దానాలు ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. ఇప్పుడున్న ప్రతికూల పరిస్థితులు, ఇప్పుడున్న గడ్డు కాలం అది శాశ్వతం కాదు. అది నీ చిరునామా అసలే కాదు. నీకు భవిష్యత్తు గొప్పగా ఉంది. దేవుడు నిన్ను గొప్పగా దీవించబోతున్నాడు. కాబట్టి నిలిచి ఉంటానికి నువ్వు ఇష్టపడినట్లయితే తొలగిపోకుండా ఈ యొక్క నింద, ఈ యొక్క శ్రమ, ఈ యొక్క ఆర్థిక ఇబ్బందులు, ఈ యొక్క మరి అనారోగ్యం, వాట్ ఎవర్ ఇట్ మే బి, దాన్ని నువ్వు భరించుకుంటూ అలాగ ఓపికతో ముందుకు సాగినట్లయితే ఒక దేవుడు నిన్ను హెచ్చించే టైం పెట్టుకున్నాడు. ఆ టైంలో ఆయన ఖచ్చితంగా హెచ్చిస్తాడు. కాబట్టి అప్పటి వరకు నువ్వు ఓర్చుకోవాల్సిందే. ఆ సక్సెస్ చూడాలంటే మనం వెయిట్ చేయాల్సిందే. ఖచ్చితంగా అది వచ్చే వరకు నువ్వు నిలిచున్నట్లయితే దేవుడు గొప్పగా